ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు సినిమా షూటింగులకు ముహూర్తాలు పెడుతూ అలా సినీ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ తో వారి జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకటి రెండు సినిమాల్లో కూడా వేణుస్వామి నటించాడు. మహేష్ బాబు అతడు సినిమాలో పూజారిగా కనిపించగా, జగపతి బాబు సినిమాల్లోనూ పూజారిగా కనిపించాడు. ఇక తర్వాత సినిమా వాళ్ల జాతకాలు చెబుతూ మరింత పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా నాగ చైతన్య సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాక్, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు ఆయన. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. ఎంతో మంది ఆయన దగ్గర పూజలు చేయించుకున్నారు. హీరోయిన్ రష్మిక నుంచి మొన్నటి వైన్ బాటిల్ పూజా డింపుల్ హయాతి వరకు చాలా మంది ఈయన్ని నమ్ముతారు. మొన్నటికి మొన్న హీరోయిన్ డింపుల్ హయాతి వైన్ బాటిల్ పెట్టి మరీ పూజలు చేశారు. ఆ తర్వాత తెల్లారి కొత్త బైక్ కొన్నట్టు తన ఇన్స్టాలో వేణుస్వామి వీడియో పోస్ట్ చేశాడు. అంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్లు సీఎం అవుతారని చెప్పిన వేణుస్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఒక పక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినప్పటికీ సెలబ్రిటీలు ఆయన్ను మాత్రం వదలడం లేదు. ఇదిలా ఉంటే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాలను నాగచైతన్య వివాహం చేసుకున్నారు. అయితే నాగచైతన్య శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని చెప్పి పెద్ద షాకే ఇచ్చారు ఆయన. వేణుస్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వేణుస్వామికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని వేణుస్వామికి హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి ఉమెన్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ ముందు హాజరైన వేణుస్వామి తాను గతంలో నాగచైతన్య, శోభితల వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. దాంతో ఇలాంటివి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావద్దని ఉమెన్ కమిషన్ వేణుస్వామిని హెచ్చరించింది. ఇకనైనా ఈ జాతకాల గోల మానేసి తన పని తాను చూసుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.